హాయ్ అండి, ఇదైతే అందరికీ తెలిసిన వంటే. బట్ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉత్త పెరిగే ఉందా? అయితే ఈ మజ్జిగ చారుని చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సద్దన్నంలోకైనా బాగుంటుంది, వేడన్నంలోకైనా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ అయితే అందరికీ తెలుసు, కానీ నేను పోస్ట్ చేస్తున్నాను. మేమైతే ఇలా చేసుకుంటాము. అంటే మజ్జిగ చారు చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు, వెజిటేబుల్స్తో కూడా. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ముందైతే ఈ వీడియో చూడండి. ముందైతే ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసేసి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, కొన్ని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా అంటే మొత్తం మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవద్దు. ఒక 2 మినిట్స్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ పంటికి అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో 2 మినిట్స్ వరకు అయితే వేయించేసుకున్న తర్వాత ముందుగా అయితే పెరుగుని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మజ్జిగలాగా చేసుకొని ఉంచుకోవాలి. ఆ మజ్జిగనైతే ఇందులో వేసేసి బాగా ఒక 2 మినిట్స్ దాకా ఉడకనిచ్చి దింపేసేయాలి. దింపేసిన తర్వాత సద్దన్నం కానివ్వండి, వేడన్నం కానివ్వండి, అందులో వేసుకొని బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చీలు ఉన్నాయి కదా వేయించినవి, అవి నంచుకొని తింటుంటే ఆహా ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తింటున్నట్లయితే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది మజ్జిగ చారు. సో మీకు ఎవరికైనా మా వీడియోస్ నచ్చినట్లయితే కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఏవైనా వీడియోస్ కావాలనుకుంటే నాకైతే కమెంట్ చేయండి. కీప్ వాచింగ్.